హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 398 పాయింట్స్ పెరిగి 82,172 దగ్గర అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 135 పాయింట్స్ పెరిగింది, 25,181 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ పెరిగి 56,192 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో ఉన్న ఇండెక్సెస్ అన్ని అయితే పాజిటివ్ గానే ఉన్నాయి అండ్ విక్స్ అయితే కూల్ ఆఫ్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి అయితే కూల్ ఆఫ్ అవుతున్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ గా ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్యలో అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు ఐటీ, మెటల్ అండ్ ఫార్మా స్టాక్స్ అయితే బాగా ప్రాఫిట్ ఉన్నాయి. ఈ రోజు ఇండియన్ మార్కెట్లో అయితే కనుక ఐటీ స్టాక్స్ సెక్టర్ ఎందుకు పాజిటివ్ ఉందంటే కనుక టీసీఎస్ కంపెనీ వాళ్ళైతే ఈ రోజు అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. దానివల్ల అయితే ఐటీ సెక్టర్ 1% పెరిగింది. మెటల్ కూడా 2% పెరిగింది. మెటల్ ఇండెక్స్ కూడా. హిండ్ జింక్ అయితే బాగా పెరిగింది 6%. సిల్వర్ అయితే కనుక లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయిపోయింది, 1.56 లాక్ అయితే రీచ్ అయిపోయింది. నెక్స్ట్ ఫార్మా సెక్టర్ కూడా బాగా పెరిగింది ఈరోజు, ఫార్మా ఇండెక్స్ కూడా. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్లో ఇంపోర్ట్ చేసుకునే జనరిక్ మెడిసిన్స్ పైన అయితే టారిఫ్స్ వేయట్లేదు అని అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఫార్మా సెక్టర్ అయితే బాగా ప్రాఫిట్ పొందింది. నెక్స్ట్ ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్నటువంటి మార్కెట్స్ విషయానికి వస్తే డౌ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి అండ్ ఎస్ఎన్పి కానీ నాస్డాక్ కానీ ఎస్టర్డే అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ అయితే ఆల్ ఓవర్ గా ఉన్నటువంటి గ్లోబల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే కూల్ ఆఫ్ అవుతున్నాయి. దాంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి సంబంధించినటువంటి డీల్స్ కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. లైక్ ఏఎండి కంపెనీకి కానీ అండ్ ఈ కొన్ని కంపెనీస్కి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కంపెనీలో డీల్స్ అయితే జరుగుతున్నాయి. ఏఎండి కంపెనీ అండ్ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అయితే డీల్ అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా ఎన్విడియా కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒక డీల్ అయితే చేసుకున్నారు. ఇవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ చిప్ డీల్ ద్వారా. అండ్ జపాన్కి సంబంధించినటువంటి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏబీబీ కంపెనీకి సంబంధించినటువంటి రోబోటిక్ బిజినెస్ అయితే వీళ్ళైతే అక్వైర్ చేస్తున్నారు కంప్లీట్గా. ఈ డీల్ జరగడం వల్ల కూడా మార్కెట్స్కి అయితే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ రోజు జపాన్ మార్కెట్స్ కూడా 1.2% అయితే పెరిగింది, 225 పాయింట్స్ పెరిగింది, దగ్గర దగ్గర 1.2% అని చెప్పొచ్చు. దీనికి మెయిన్ రీజన్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించినటువంటి డీల్స్ జరగడం వల్ల వాల్ స్ట్రీట్ లాంటి అయితే కనుక ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అవుతున్నాయి ఈరోజు మార్కెట్స్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ఎప్పటిలాగానే డౌన్కి వెళ్తుంది, కానీ సిల్వర్ అయితే బాగా పెరిగింది అండ్ గోల్డ్ కూడా $4,000 అయితే రీచ్ అయిపోయింది ఒక ఔన్స్ గోల్డ్ అయితే కనుక. నెక్స్ట్ యుఎస్లో లా మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రంప్ గారిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇండియాకి అగెయిన్స్ట్గా టారిఫ్స్ ఏదైతే వేశారో దాన్ని ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాలని, ఆ ఇష్యూ అయితే సాల్వ్ చేయాలని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు యుఎస్లో ఉన్నటువంటి లా మేకర్స్ అయితే కనుక. నెక్స్ట్ ఇజ్రాయిల్ అండ్ హమాస్ మధ్యలో అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంది. లైక్ హోస్టేజ్ రిలీజ్ చేయడం కానీ ఎక్సైజ్ చేయడం కానీ ట్రంప్ గారు అయితే రిపీట్గా చెప్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ సీజ్ ఫైర్ గాజా డీల్ జరిగింది ఓన్లీ టారిఫ్స్ వల్ల మాత్రమే పాసిబుల్ అయింది అనేది చెప్తున్నారు ట్రంప్ గారు. టారిఫ్స్ డీల్స్ వల్లనే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇజ్రాయెల్ వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారని కూడా చెప్తున్నారు. ఈ డీల్కి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అయ్యారు. పాజిటివ్ గా చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వెల్కమ్ అగ్రిమెంట్ గా అప్రిషియేట్ చేస్తున్నారు ట్రంప్ గారిని. నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది సెప్టెంబర్ 16th నుంచి 17th టైంలో. ఈ ఫెడ్ మీటింగ్లో ఈ ఇయర్ 2025 ఎండింగ్ కూడా 2 రేట్ కట్స్ ఉండొచ్చు అనే హోప్ తోటి కూడా మార్కెట్స్ అయితే ఈరోజు అయితే పాజిటివ్గా ఉన్నాయి. కంట్రీలో అయితే ఇన్ఫ్లేషన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది. దాంతో పాటుగా ఈ రేట్స్ తగ్గించడం అనేది అయితే మార్కెట్ అయితే ఒక. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు చీఫ్ అయినటువంటి క్రిస్టాలినా జార్జివా గారు అయితే చెప్తున్నారు, ఆల్ ఓవర్గా ఉన్నటువంటి గ్లోబల్ లీడర్స్కి అయితే వార్న్ చేస్తున్నారు. ప్రజెంట్గా క్రైసిస్ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ గ్లోబల్గా లైక్ టారిఫ్ ఇష్యూస్ కానీ జియో పొలిటికల్ టెన్షన్ కానీ ఇవైతే సాల్వ్ చేసుకొని బకులప్ అవ్వాలి, అన్ని కంట్రీస్ అయితే ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఆల్ ఓవర్గా గ్లోబల్గా ఉన్నటువంటి ఈ ఎకానమీ కూడా డౌన్ అయిపోతుంది ఈ టారిఫ్స్ వల్ల అయితే చెప్తున్నారు. టారిఫ్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల డాలర్ వాల్యూ తగ్గడం వల్ల కూడా అందరూ గోల్డ్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. దానివల్ల గోల్డ్ ప్రైస్ అనేది $4,000గా రీచ్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 2026 కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఎకానమీని అయితే డౌన్ చేశారు. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా 2026 కానీ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఎకానమీని అయితే డౌన్ చేశారు 0.5%గా. ఇప్పటి వరకు అయితే 2025లో 2.4% అయితే ఫోర్కాస్ట్ చేశారు. దీన్ని అయితే 0.5% అయితే తగ్గించారు. 2026లో అయితే కనుక ట్రేడ్ డిక్లైన్ అయితే
నెక్స్ట్ మన ఇండియా న్యూస్ విషయానికొస్తే, ఈరోజు ఇండియాలో ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఫార్మా ఇండెక్స్ కూడా పెరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసే జనరిక్ మెడిసిన్స్ పైనైతే యూఎస్ అయితే ఎలాంటి టారిఫ్స్ వేయట్లేదు అనే న్యూస్ రావడం వల్ల ఈరోజు ఫార్మా సెక్టర్ అంతా పాజిటివ్‌గా ఉంది. నెక్స్ట్ చైనా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్‌లో వీళ్ళైతే రూల్స్ స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు ఎక్స్‌పోర్ట్ చేసే సెగ్మెంట్‌లో. రీసెంట్ డేస్‌లో చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్‌పింగ్ గారికి అండ్ ట్రంప్ గారికైతే మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ టైమ్‌లో వీళ్ళైతే రూల్స్ అయితే స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ని ఎక్కువగా డిఫెన్స్ సెక్టార్‌లో గాని, సెమీ కండక్టర్ గాని అండ్ స్పేస్‌లో వాడే సెగ్మెంట్‌లో గాని అండ్ సోలార్ ప్యానెల్‌లో గాని ఎంటైర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితే వాడతారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ లేకపోతే గనక ఈ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చైనా వాళ్ళేంటంటే, ఇండియా నుంచయితే అష్యూరెన్స్ అడుగుతున్నారు. మేము మీకు ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌ని మీరు ఏ కంట్రీకి కూడా ఎక్స్‌పోర్ట్ చేయొద్దు అనేది అష్యూరెన్స్ అయితే అడుగుతున్నారు చైనా వాళ్ళు. అండ్ ఇండియా గూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్‌లో ఒక ఇన్సెంటివ్ స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది. 7,300 క్రోర్ స్కీమ్స్ అయితే అనౌన్స్ చేసింది ఇండియా. ఈ స్కీమ్ అనౌన్స్ చేయడం వల్ల ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కంపెనీ అయితే గనక ఈరోజు స్టాక్ అయితే బాగా పెరిగింది. ఈ కంపెనీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎక్స్‌ప్లోరేషన్ చేసే సెగ్మెంట్‌లో అయితే ఉంది గనక. నెక్స్ట్ ఇండియా, యూకే ప్రైమ్ మినిస్టర్ అయితే మీట్ అయ్యారు ముంబైలో. ఈ మీటింగ్ జరగడం వల్ల కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ గాని, అండ్ బైలేటరల్ అగ్రీమెంట్‌కైతే ఫైనలైజ్ అయ్యాయి డీల్స్ అయితే గనక. యూకే వాళ్ళైతే సైన్ చేశారు. $486 మిలియన్ డీల్ అయితే. ఇండియాకైతే మిలిటరీకి సంబంధించినటువంటి మిసైల్స్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసే సెగ్మెంట్‌లో. నెక్స్ట్ ఇండియాలో 9 కొత్త యూకే యూనివర్సిటీస్‌నైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు క్యాంపస్ ఇండియాలో. ఈ డీల్స్ జరగడం వల్ల నెక్స్ట్ ఇండియా యూకే ఫోరంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారైతే న్యూక్లియర్ పవర్ సెక్టర్లో అయితే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇండియా యూకే కోఆపరేషన్ జాయింట్ వెంచర్లో అయితే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్లో 550 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది. 2030 వరకు అయితే ఇండియా అండ్ యూకే గ్లోబల్ బెంచ్ మార్క్ టుగెదర్ అంటే రెండు కంట్రీస్ కూడా జాయింట్గా ఫామ్ అయ్యి 2030 వరకు 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని అయితే తయారు చేయాలనుకుంటున్నారు. ఈ డీల్స్ అన్నీ జరగడం వల్ల గూడా ఇండియాలో ఎంప్లాయ్‌మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ జాబ్స్ గూడా క్రియేట్ అవుతాయి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇండియా, యూకే మధ్యలో ట్రేడ్ కూడా $56 బిలియన్ ఉంటుంది. 2030 వరకైతే తెలుస్తుంది. నెక్స్ట్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారైతే ఆస్ట్రేలియా విజిట్ చేశారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్యలో అయితే డిఫెన్స్ పాక్ట్ అయితే సైన్ చేశారు. దీంట్లో 10 పాయింట్స్‌తో కూడినటువంటి అగ్రీమెంట్ పైనైతే సైన్ చేశారు రాజ్‌నాథ్ సింగ్ గారైతే. దీంట్లో జాయింట్‌గా నావల్ ఎక్సర్సైజ్ చేయడం గాని, అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌లో కొలాబరేషన్ చేయడం గాని, మారిటైమ్ పెట్రోల్ చేయడం గాని, డిఫెన్స్ సెగ్మెంట్‌లో అయితే జాయింట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గాని, అండ్ సప్లైగా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా కూడా సప్లై చేసే సెగ్మెంట్‌లో అయితే సైన్ చేశారు. నెక్స్ట్ డిఫెన్స్ ప్రొడక్ట్స్‌ని అయితే ఎక్స్‌పోర్ట్ చేయడం గాని, కోఆపరేటింగ్ డ్రోన్స్ గాని, సర్వేలెన్స్ సిస్టమ్ గాని, అండ్ నావల్ ఎక్విప్‌మెంట్ సెగ్మెంట్‌లో కూడా కోఆపరేషన్ చేయాలని అయితే ఈ డీల్‌లో అయితే సైన్ చేశారు. సబ్‌మెరైన్ రెస్క్యూ సిస్టమ్‌లో కూడా జాయింట్‌గా పార్టిసిపేట్ చేయాలని అయితే ఈ అగ్రీమెంట్‌లో అయితే సైన్ చేశారు రాజ్‌నాథ్ సింగ్ గారు. ఇది ఇండియాకైతే మారిటైమ్ డెవలప్‌మెంట్ సెగ్మెంట్‌లో అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ డీల్ సైన్‌లు అవ్వడం వల్ల గూడా ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్‌కి సంబంధించినటువంటి కంపెనీ స్టాక్స్ గాని, అండ్ మారిటైమ్‌కి సంబంధించినటువంటి కంపెనీ స్టాక్స్ అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 అయితే నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో మోడీ గారు చెప్తున్నది ఏంటంటే 6Gకి ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రయల్స్‌లో అయితే ఉంది. నెక్స్ట్ ఇండియా డేటా సెంటర్ హబ్‌గా కూడా ఉండబోతుందని చెప్తున్నారు ఈ 2025 మొబైల్ కాంగ్రెస్‌లో. నెక్స్ట్ ఫిక్కీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, జీఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేసే బిజినెస్ అయితే కొంచెం గ్రోత్ అవుతుంది అని చెప్తున్నారు. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఉంది. జీఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల. అండ్ దాంతో పాటుగా ఎక్స్‌పాన్షన్ కూడా జరుగుతుంది. అండ్ ఎక్స్‌పోర్ట్స్ కూడా పెరుగుతాయని అయితే వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెబీ అయితే బ్లాక్ డీల్ సైజ్‌నైతే పెంచింది. 25 క్రోర్స్‌కి గాను. నాన్ ఎఫ్ఎన్ఓలో ఉన్నటువంటి స్టాక్స్‌కైతేనే ఇదైతే అప్లికబుల్ అవుతుంది. టైమింగ్స్ కూడా మార్నింగ్ 8:30 నుంచి అయితే ఈవినింగ్ 5 వరకైతే టైం అయితే అలొకేట్ చేశారు. ఇంతకుముందైతే డీల్ సైజ్ 10 క్రోర్‌గా ఉంటాయి. ఇప్పుడైతే 25 క్రోర్‌గా అయితే మండేట్ చేశారు. బేస్డ్ ఆన్ సెటిల్మెంట్ అనేది చెప్తున్నారు. ఈ ఇదైతే సెబీ బ్లాక్ డీల్ సైజ్ అనౌన్స్ చేయడం వల్ల అయితే ఎవరైతే బ్లాక్ డీల్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు.
ఎల్ఎన్టీ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. 15,000 క్రోర్ వర్త్ చేసే అల్ట్రా మెగా హైడ్రోకార్బన్ ఆర్డర్ వచ్చింది మిడిల్ ఈస్ట్ నుంచి. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళేం చేస్తారంటే నేచురల్ గ్యాస్ ప్లాంట్‌నైతే డిజైన్ చేస్తారు. దాంతో పాటు రిచ్ అసోసియేటెడ్ గ్యాస్‌ని కూడా ప్రొడ్యూస్ చేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌నైతే సెల్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌లో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో ఎల్&టీ ఆఫ్‌షోర్ కంపెనీ వాళ్ళుంటే అండ్ కన్సోర్టియం యాక్టివిటీస్‌ని మానిటర్ చేసేది మాత్రం గ్రీకు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ కాంట్రాక్టర్ గ్రూప్ వాళ్ళైతే మేనేజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో 2 కంపెనీస్ అయితే ఇన్వాల్వ్ అయ్యున్నాయి. ఎల్&టీ ఆఫ్‌షోర్ వాళ్ళు అండ్ గ్రీస్‌కు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ కాంట్రాక్టర్ గ్రూప్ ఎస్ఏఎల్ వాళ్ళైతే ఉన్నారు. అదర్ ప్రొడక్ట్స్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే గనక లైక్ గ్యాస్‌ని గాని, ఈథేన్ గాని, ప్రొపేన్ గాని, బ్యూటేన్ అండ్ హైడ్రోకార్బన్ లాంటి ప్రొడక్ట్స్‌నైతే సెల్ చేస్తారు వీళ్ళైతే. ఈ ప్రాజెక్ట్ రావడం ఎల్&టీ ఆఫ్‌షోర్‌కైతే పాజిటివ్ న్యూస్. ఎల్&టీ ఆఫ్‌షోర్ కంపెనీ అయితే గనక ఆల్ ఓవర్ గ్లోబల్‌గా గూడా రిఫైనరీ ప్రాజెక్ట్‌నైతే ఎక్స్‌పాన్షన్ చేస్తుంది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ని గాని, అండ్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ గాని, ఫెర్టిలైజర్ యూనిట్స్ గాని, ఎల్ఎన్‌జీ టెర్మినల్ గాని, అండ్ కంట్రీ నుంచి కంట్రీకి గ్యాస్ పైప్‌లైన్ గాని, వీటినైతే డెవలప్ చేస్తూ ఉంటుంది ఎల్&టీ ఆఫ్‌షోర్ కంపెనీ. టోటల్‌గా ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎల్&టీ కంపెనీకైతే ఆర్డర్ బుక్ అయితే 1,00,000 క్రోర్ అయితే రీచ్ అయిపోయింది. ఈ కంపెనీ ఎంటైర్ ఎల్&టీ గ్రూప్ ఆర్డర్ బుక్ చూసుకుంటే 6.13 లాక్ క్రోర్‌గా అయితే ఉంది. ఈ కంపెనీ ఎల్&టీకి 54% ఆర్డర్ అయితే డొమెస్టిక్‌గా ఉంటే 46% ఆఫ్ ద ఆర్డర్స్ అయితే ఇంటర్నేషనల్‌గా ఉన్నాయి. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు మార్నింగ్ సెషన్‌లో. నెక్స్ట్ పనాసియా బయోటెక్ కంపెనీకి అయితే ఆర్డర్ వచ్చింది. నుంచి గవర్నమెంట్ హెల్త్, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ నుంచి అయితే వచ్చింది. బైవాలెట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్‌లని సప్లై చేయడానికి గాను ఈ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి 127 క్రోర్. సెంట్రల్ మెడికల్ సర్వీస్ సొసైటీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్‌ని లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అప్రూవ్ చేసిన దగ్గర నుంచి 90 నుంచి 480 డేస్ పీరియడ్‌లో అయితే వీళ్ళైతే ఎగ్జిక్యూట్ చేస్తారు, సప్లై చేస్తారు. ఈ వ్యాక్సిన్‌లనైతే గనక ఇండియాలో ఈ పనాసియా బయోటెక్ కంపెనీ అయితే గనక వ్యాక్సిన్‌కి సంబంధించినటువంటి రీసెర్చ్ గాని, డెవలప్‌మెంట్ చేయడం గాని, మ్యానుఫ్యాక్చరింగ్ గాని, మార్కెటింగ్ చేస్తూ ఉంటారు వ్యాక్సిన్స్‌ని. ఇండియాలో అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్‌గా గూడా ఉంది. వీళ్ళైతే వ్యాక్సిన్‌లని సప్లై చేసే సెగ్మెంట్‌లో. రీసెంట్‌గా ఈ కంపెనీకైతే యూనిసెఫ్ నుంచి 380 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది లాస్ట్ 1 వీక్ బ్యాక్. నెక్స్ట్ ఈ ఆర్డర్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి రావడం అనేదైతే ఒకైతే పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ నెట్ వెబ్ టెక్నాలజీస్‌కి అయితే ఒక అప్డేట్ ఉంది. ఇది ఆర్టిఫిషియల్‌కి సంబంధించినటువంటి కంపెనీ. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికి గాను బెంగుళూరు బేస్డ్‌కి సంబంధించినటువంటి కంపెనీ బడ్ ఎకోసిస్టమ్‌తో అయితే వీళ్ళైతే టై అప్ అయ్యారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేసే సెగ్మెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. వీళ్ళు ఇందుట్లో ఏం చేయాలనుకుంటున్నారంటే గనక ఎడ్యుకేషన్ సెక్టార్ గాని, హెల్త్ సెక్టార్ గాని, రిటైల్ అండ్ అగ్రికల్చర్ అండ్ స్మాల్ బిజినెస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌ని రెడీగా డిప్లాయ్ చేసే సెగ్మెంట్‌లో అయితే గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ కంపెనీ స్టాక్ అయితే లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా 50% పెరిగింది. ఈ రోజైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల స్టాక్ అయితే డౌన్ అయింది ఈరోజు. నెక్స్ట్ ఐషర్ మోటార్‌కి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు వోల్వో గ్రూప్‌తో జాయింట్ టై అప్ అయ్యి హెవీ ట్రక్స్ సెగ్మెంట్‌లో అయితే బిజినెస్ అయితే డెవలప్ చేయాలనుకుంటున్నారు. హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో. వోల్వో గ్రూప్ అంటే గనక ఇది స్వీడన్‌కి సంబంధించినటువంటి కంపెనీ. రీసెంట్‌గా యూఎస్ఏ 25% ఆఫ్ ద టారిఫ్స్ అయితే వేశారు హెవీ ట్రక్స్ ఇంపోర్ట్ చేసుకునే సెగ్మెంట్‌లో. దానికి గాను వీళ్ళు వోల్వో వాళ్ళు ఇండియాలో అయితే వాళ్ళ బిజినెస్‌ని డెవలప్ చేయాలనుకుంటున్నారు కమర్షియల్ సెగ్మెంట్‌లో. ఇండియాలో వాళ్ళ బిజినెస్ అయితే గ్రోత్‌గా అవ్వాలి అనుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్‌ని ఈ బిజినెస్ అయితే వీళ్ళు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా అయితే డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ జాయింట్ వెంచర్ మీద ఫార్మ్ చేసి విఈ కమర్షియల్ వెహికల్స్ అనే నేమ్ పేరు అయితే వీళ్ళైతే డెవలప్ చేయాలనుకుంటున్నారు. 554 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు మధ్యప్రదేశ్‌లో. ఈ కంపెనీ వోల్వోలో అయితే గనక కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఐచర్ ట్రక్ డ్రైవర్‌కి వాళ్ళకైతే కొంచెం డ్రైవింగ్ చేసే సెగ్మెంట్‌లో అయితే పాజిటివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు వీళ్ళైతే వోల్వో కంపెనీ వాళ్ళు. పర్ ఇయర్ కూడా వీళ్ళు 40,000 యూనిట్స్ అయితే డెలివరీ చేయాలనుకుంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి. ఈ కంపెనీకి రావడం వల్ల ఐషర్ మోటార్ స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. నెక్స్ట్ గరుడ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి ఆర్డర్ రావడం వల్ల 11% అయితే స్టాక్ అయితే పెరిగింది. 144 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళకి. ఆర్బిట్ వెంచర్స్ డెవలపర్ నుంచి ముంబై నుంచి అయితే వచ్చింది వీళ్ళకైతే ఆర్డర్. గరుడ కన్‌స్ట్రక్షన్ అంటే గనక లైక్ బిల్డింగ్స్ గాని,
అంటే హాస్పిటల్స్ గానీ, ఈ బిజినెస్ సెగ్మెంట్‌లో అయితే ఉన్నారు వీళ్ళు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు 11% పెరిగింది. ఈ కంపెనీకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో రిజల్ట్స్‌లో పోలిస్తే గనక 224% ఆఫ్ ద రిజల్ట్స్ అయితే ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే గనక. ఈ స్టాక్‌లో గూడా ఇంకొకటేంటంటే రేఖా జుంజున్వాలా గారైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు ఈ కంపెనీలో. నెక్స్ట్ లుపిన్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది. లుపిన్‌కైతే ఈ కంపెనీ వాళ్ళు యూఎస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే సెటప్ చేయాలనుకుంటున్నారు. దానికి గాను వీళ్ళు $250 మిలియన్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టాలనుకుంటున్నారు. కోరల్ స్ప్రింగ్స్ ఫ్లోరిడాలో అయితే వీళ్ళైతే సెటప్ చేయాలనుకుంటున్నారు ప్లాంట్‌ని. వీళ్ళు దీంట్లో ఏం చేస్తారంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ గాని వీళ్ళు వితిన్ 5 ఇయర్‌లో అయితే ఇవి డెవలప్ చేయాలనుకుంటున్నారు ఈ సెగ్మెంట్‌లో. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళేం డెవలప్ చేశారంటే, రెస్పిరేటరీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితే వీళ్ళైతే 25 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అయితే వీళ్ళైతే డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ గానీ, ఇన్‌హేలర్స్ ఫర్ చిల్డ్రన్స్ అయితే డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల లుపిన్ స్టాక్ అయితే బాగా పెరిగింది ఈరోజు. దాంతో పాటు వాల్యూమ్ స్టాక్ కూడా బాగా ట్రేడ్ అయితే జరిగింది ఈరోజు మార్కెట్‌లో. 16,916 లాక్ షేర్స్ అయితే ట్రేడ్ అయింది ఈరోజు మార్కెట్‌లో. అండ్ యూఎస్ గూడా జనరిక్ మెడిసిన్స్ పైన టారిఫ్స్ లేకపోవచ్చు అనే హోప్ తోటి కూడా ఈరోజు గూడా అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే ఇండియాలో అయితే బాగా మంచిగా పెరిగాయి ఈరోజైతే స్టాక్స్ అయితే గనక. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.